నమస్తే. విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. పేరులో అక్షరం మారితే అదృష్టం మారుతుందా? మన సంతకం ద్వారా మన అదృష్టాన్ని మార్చుకోవచ్చా? ఈ విషయాలపై మనతో చర్చించడానికి ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మీకు కూడా మీ జాతకంలో ఎటువంటి అనుమానాలు ఉన్నా వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి రెహమాన్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ముందుగా పేరులో అక్షరం మారితే అదృష్టం మారుతుంది అంటున్నారు. ఇది ఎలా అసలు చెప్పండి, దీని గురించి వివరించండి. అంటే ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. మన ఇంట్లో మనం కూర్చొని ఉన్నాం, బయట నుంచి ఎక్కడి నుంచో మంచి దేవుడి పాటలు వస్తున్నాయి, మనకు తెలియకుండా ఇలా మ్యూజిక్ వేస్తుంటాం. ఏది ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ అలా మ్యూజిక్ వేస్తూ ఉంటాం. అంటే అలా పాజిటివ్ వైబ్రేషన్స్ మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్నాయి. అలానే ఇంటి పక్కన వాళ్ళు ఎవరో గొడవ పడుతున్నారు, మీకు సంబంధం లేదు, మీ ఇంటికి రాలా, వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు. మీ ఇంట్లో మీరు కూర్చొని అబ్బా ఏంది గొడవ రోజు అని అంటారు. అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ మీ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్. పాజిటివ్ వర్డ్స్ ఎప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ చూపించినట్లుగానే మన పేరు పాజిటివ్లో ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్లో ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇలా ఎలా ఉన్నది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మన జాతక చక్రం చూసుకోవాలి. అసలు మన ఋషుల కాలం నుంచి, మన రాజుల కాలం నుంచి తీసుకుంటే జాతక చక్రం ఎలా ఉన్నది, జాతక చక్రంలో ఏ ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఎవరితో కలిసి ఉన్నాయి, ఇవి ఎలాంటి రిజల్ట్ చూపిస్తాయి అనేటువంటిది ఫస్ట్ చూసుకుంటూ ఆ జాతక చక్రానికి తగ్గట్టుగా, నక్షత్రానికి తగ్గట్టుగా చక్కటి మంచి పేరు పెట్టాలి. పిల్లలకి పుట్టినప్పుడే మంచి పేరు, కరెక్షన్ లేని చక్కటి పేరు పెట్టాలి. అలా పేరు పెడతామే కాకుండా ఆ పేరు కూడా బలం ఎలా ఉన్నదో కూడా చూసుకోవాలి. అంటే ఒక పేరా, రెండు పేర్లా, మూడు పేర్లా, పేరు బలం ఎలా ఉందో కూడా చూసుకోవాలి. అలా చూసుకోవటమే కాకుండా చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఇంటి పేరుతో సహా కరెక్షన్ లేని బెస్ట్ నేమ్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా బాగా అభివృద్ధి చెందడానికి, బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ పిల్లలకి ఆస్తి అంతస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదమ్మా, మంచి పేరు ఇవ్వండి, మీ పిల్లల యొక్క లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా మంచి పేరు పెట్టాలి. అలా పేరు పెడతామే కాకుండా పెద్దవాళ్ళు ఉన్నాం, ఆల్రెడీ పేరు పెట్టేశాం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. రీజన్ ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మీ పేరు లేదు. కొంతమంది అనుకోవచ్చు, ఏమంటే మాకు డేట్ ఆఫ్ బర్తే తెలియదండి, మరి మా పేరు ఎలా అనేది ఎలా తెలుస్తుందని. చెయ్యి చూడొచ్చండి. చెయ్యి చూస్తే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చెయ్యి చూడవచ్చు. ఫేస్ రీడింగ్ చూడవచ్చు. ఫేస్ రీడింగ్ చూసి వాళ్ళ లైఫ్ ఎప్పుడెప్పుడు ఎలా, ఏ ఏ ఘట్టాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పవచ్చు. ఇలా అన్నీ చూసుకుంటూ చక్కగా పేరు కరెక్ట్ చేయాలి. నెగిటివ్ నేమ్స్ లేకుండా మంచి పేరు పెట్టాలి. ఆ పేరు కూడా పెట్టేటప్పుడు అతని డేట్ ఆఫ్ బర్త్ ఒకటిలో ఉంటే ఇతని పేరు కూడా ఒకటిలో ఉండాలి. అలా రెండు మ్యాచింగ్ అయినప్పుడు బాగా త్వరగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అతని పేరు 5లో ఉన్నప్పుడు ఇతని పేరు కూడా 5లో పేరు పెడితే మంచి డెవలప్మెంట్. ఇలా ఏ నంబర్కి తగ్గట్టుగా ఆ నంబర్లో పేరు పెట్టుకోవటం వల్ల త్వరగా గోల్ రీచ్ అవడానికి మంచి అవకాశాలు ఉండేటువంటి నంబర్స్లో పేరు పెట్టుకుంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇలా పేరు కరెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ లెవెల్లో, వాళ్ళ స్థాయిలో వాళ్ళు పేరు రాసేసి ఉంటారు. మీ సబ్కాన్షియస్ మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దాన్ని మార్చాలి. దాన్ని మార్చితే మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి గ్రాఫాలజీ అనేటువంటి సబ్జెక్ట్ బాగా హెల్ప్ చేస్తుందండి. గ్రాఫాలజీ ద్వారా చక్కగా రాసుకోగలిగితే ఏ లెటర్ ఎలా రాస్తే బాగుంటుంది, కొన్ని యూనివర్సల్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం రాసుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా తయారయ్యి మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి నేను ఇక్కడ గ్రాఫాలజీ కూడా చెప్తాను. ఆస్ట్రాలజీ చెప్తాను, న్యూమరాలజీ చెప్తాను, గ్రాఫాలజీ చెప్తాను, చెయ్యి చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను. వీటన్నిటికన్నా మెయిన్ సంతకం, సిగ్నేచర్. సంతకమే జీవితం. ఓకే, సంతకం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ కాల్ రెడీగా ఉందని మాట్లాడదాం. ప్రకాశం జిల్లా నుంచి దానకన్న గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, మాట్లాడండి. రెహమాన్ గారు ఉన్నారు. సార్ 8/6/1989 సార్. 8/6/1989. ఏం చేస్తుంటారు మీరు? ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నారు. ఏం పేరు మీది? దానకర్ణ సార్. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? అందరు కర్ణ అని పిలుస్తారు. కర్ణ, KARNA, కర్ణ. కర్ణలో 18వ నెంబర్ ఉన్నది. 18వ నెంబర్ అనేది ఇట్స్ డిస్టర్బ్డ్ నంబర్. ఎవరి పేరులో కూడా బాబు మీరు ఒక పని చేయండి, మీ అందరి దగ్గర నెట్ ఉంది, ఆ నెట్ తోటి రకరకాల బొమ్మలు చూడకుండా నెట్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి పిల్లవాడు, ప్రతి వాళ్ళు
ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని మీ పేరు టైప్ చేయండి, కర్ణ, KARNA కర్ణ అని టైప్ చేస్తే 18వ నెంబర్ వస్తుంది. ఆ 18వ నెంబర్ అనేటువంటిది మంచి నెంబర్ కాదు, ఇట్స్ నెగిటివ్ నంబర్, యాక్సిడెంటల్ నంబర్, డిస్టర్బ్డ్ నంబర్. కాబట్టి ఎవరి పేరులో కూడా 12 అనే నంబరు, 12, 13, 1 + 3 13, 16, 1 + 6 16, 18, 1 + 8 18. ఈ 4 నంబర్లు రాకుండా చేసుకుంటే మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది. ఇంకా ఏ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏమి కరెక్ట్ చేసుకోక్కర్లేదు. ఈ 4 నంబర్లు ఓవెల్స్లో కానీ, నంబర్లో కానీ, కాన్సోనెంట్స్లో కానీ ఈ 4 నంబర్లు రాకపోతే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కర్ణ అనేటువంటి పేరులో 18 అనేటువంటి నంబరు ప్లస్ 16 అనే నంబర్ ఉంది. 16 అనే నంబర్ ఉండడం వల్ల ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటారు. కాబట్టి మీకు జాబ్ లేకపోవడం అలా ఇబ్బంది పడుతున్నారు. మీది ప్రకాశం జిల్లా అంటున్నావు కాబట్టి నేను ప్రతి శనివారం ఆదివారం హైదరాబాద్లో అమీర్పేట మైత్రివనం దగ్గర ఉంటాను. అలానే ప్రతి బుధవారం తప్పనిసరిగా ప్రతి బుధవారం గుంటూరులో అరండాలపేటలో జయా గ్రాండ్లో ఉంటాను. మీరు ఒకసారి కుదిరితే వచ్చి కలవండి. అలానే ఒంగోలు కూడా టూర్ ఉన్నది, రకరకాల ఊళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా టూర్లో ఉన్నాయి. అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకు ఒకసారి కాల్ చేసి మీకు ఎప్పుడు మీ ఊరి దగ్గరలో ఏ టూర్ ఉన్నదో చూసుకొని ఒక్కసారి నన్ను పర్సనల్గా కలిస్తే ఈ కర్ణ ఎలా రాయాలి, ఎలా కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎప్పుడైతే మీ లైఫ్ బాగుంటుంది, ఎప్పుడు మీకు జాబ్ వస్తుంది, ఎలా చేసుకుంటే మీరు జీవితంలో త్వరగా సక్సెస్ అవుతారు, అన్ని విషయాలు కూలంకషంగా చెప్పడమే కాకుండా మీ సంతకం కూడా కరెక్ట్ చేసి పెడతాను. ఎప్పుడైతే సంతకం చేంజ్ అవుతుందో అప్పుడు డెఫినెట్గా మీ లైఫ్ చాలా ఆనందంగా బాగా మారిపోవడానికి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే అండి, వరంగల్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. భానుప్రకాష్ గారు నమస్తే అండి. హలో భానుప్రకాష్ గారు. నేను పుట్టిన 1992 అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 92 ఇయర్, డేట్, మంత్ చెప్పండి. ఆగస్టు 8 అండి. ఆగస్టు నెల 8వ తారీఖు అండి. ఆగస్టు 8 1992. చూడమ్మా, ఇందాక కాల్ చేసిన వాళ్ళు 8వ తారీఖే, ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళు 8వ తారీఖు. ఈ టైము 8కి సంబంధించినటువంటి టైము. ఇప్పుడు ఎవరు కాల్ చేసినా 8వ తారీఖు వాళ్ళే కాల్ చేస్తారు, లేదా 17 1 + 7 8 వాళ్ళు చేస్తారు, లేదా 26 2 + 6 8 వాళ్ళు చేస్తారు, లేదా వాళ్ళ డెస్టినీ 8 ఉంటుంది, లేదా వాళ్ళ పేరులో 8 ఉంటుంది. అంటే ఈ టైము వాళ్ళకి సంబంధించి. ఇందాక ఇంకో లైవ్ చేస్తుంటే అందరూ 7వ తారీఖు వాళ్ళే కాల్ చేశారు. మరి వాళ్ళకే ఎలా కలుస్తాయి అంటే ఆ టైం వాళ్ళది. ఇప్పుడు ఈ 8వ తారీఖు వాళ్ళు ఏదైనా బస్సు రిజర్వేషన్ చేసుకుంటే 8వ నెంబర్ సీట్ వస్తుంది, సినిమాకి వెళ్తే 8వ నెంబర్ సీట్ వస్తుంది. ఇంపార్టెంట్ ఘట్టాలన్నీ కూడా 8లో జరుగుతూ ఉంటాయి. అలా ఒక భగవంతుడు ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్కరికి అలా వేసి పంపుతాడండి, అలా జరుగుతూ ఉంటాయి. ఈ అబ్బాయి ఏం చేస్తుంటావు బాబు నువ్వు? భానుప్రకాష్ గారు ఏం చేస్తూ ఉంటారు? ఓకే, ఈ అబ్బాయికి వచ్చేటప్పటికి మంచి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక గవర్నమెంట్ జాబ్ కనుక చేయకపోతే రేపొద్దున ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్ అయినా ప్రభుత్వ ధనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నంబరు, చాలా చక్కటి నంబరు. 8వ తారీఖు పుట్టిన వాళ్ళందరికీ చెప్తున్నానండి, 8 కానీ 17 1 + 7 8 కానీ 26 2 + 6 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి. వీళ్ళు ఇలా గ్రూప్స్, సివిల్స్ అంటే మంచి మేనేజ్మెంట్ ఉండేటువంటి, అధికారం ఉండేటువంటి పోస్టులో ఉంటున్నారు. వీళ్ళే ఎక్కువ శాతం మంత్రులుగా, చీఫ్ మినిస్టర్. ఇప్పుడు మోడీ గారు 17వ తారీఖు పుట్టారు, మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు 17వ తారీఖు పుట్టారు. ఇలా ఈ 17 8 ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మంచి నీతి నిజాయితీ కలిగిన వాళ్ళు, నిజాయితీగా పనిచేయాలి, న్యాయంగా పనిచేయాలి, ఒక న్యాయం ధర్మం అనేటువంటి ఆలోచిస్తూ పనిచేసేటువంటి నంబర్ అండి ఈ 8 అనేది. వీళ్ళు మొదట్లో కొంచెం ఇబ్బందులు పడుతున్నారు, మొదటి 17 ఏళ్ళు ఇబ్బంది పడుతున్నారు, హాస్టల్స్లో చదువుతున్నారు, పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు. 26 ఏళ్ళకి జీవితంలో ఒక స్థితికి వస్తున్నారు. 35 ఏళ్ళ తర్వాత చాలా బాగుంటుంది, 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తున్నారు. భానుప్రకాష్ గారు, మాది వరంగల్ కూడా నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉన్నది. ఒకసారి మమ్మల్ని వరంగల్లో కలవండి, మీ సంతకం అన్నీ చెక్ చేసి మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, బెంగళూరు నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. సాయి చేతన్ గారు నమస్తే అండి. హలో సాయి చేతన్ గారు. ఓకే, కాల్ కట్ అయింది అనుకుంటా. మామూలుగా అయితే జనరల్గా మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారండి? అదే చెప్పాను కదమ్మా, నేను ఆస్ట్రాలజీ చెప్తాను, న్యూమరాలజీ చెప్తాను, పామిస్ట్రీ చెప్తాను, గ్రాఫాలజీ చెప్తాను,
ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నదో కూడా చూస్తా. ఇట్స్ వెరీ వెరీ గుడ్ సబ్జెక్ట్ ప్రొనౌన్సియేషన్. చూడండి అమ్మ, రెండో లెటర్ ఎవరి పేర్లో అయినా రెండో లెటర్ ఓ ఉంటే మనకి చూడండి, కోహ్లీ గారు కోహ్లీ కేఓ, మోడీ గారు ఎంఓ, సోనియా గాంధీ గారు ఎస్ఓ, లోకేష్, మోహన్ బాబు, జోషి, హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్, వడాఫోన్, నోకియా, ఇలా రెండో లెటర్ ఓ ఉన్న వాళ్ళందరూ చాలా జీవితంలో బాగా సక్సెస్ అవుతున్నారు. సో మీ పిల్లలు కూడా ఇంటర్నేషనల్ ఫిగర్స్ అవ్వాలి, బాగా సక్సెస్ అవ్వాలి. కాబట్టి మీ పిల్లలకి పేరు నా చేత పెట్టిస్తే గొప్పతనం ఏంటంటే సెకండ్ లెటర్ ఓ వచ్చేటట్టుగా పెడతాను. అప్పుడు పిల్లలు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది సురేష్ అనే పేరు ఉంటారు, ఎస్యు, అలా ఎస్యు పెట్టేవాళ్ళు ఎస్ఓయు పెట్టుకుంటే సురేష్ అనేవాళ్ళు బాగా పైకి రావడానికి అవకాశం. సుజాత అనేవాళ్ళు ఉంటారు, ఎస్ఓయు పెడితే బాగుంటుంది. అలానే ఇప్పుడు చాలామందికి ఎస్తో పేర్లు బిగాలంటే సోహన్ అనే పేరు పెడితే ఎస్ఓ వస్తుంది. ఇలా పాజిటివ్గా ఆలోచించి ఒక తండ్రి స్థానంలో నుంచి ఆలోచించి ఈ పిల్లలు బాగా డెవలప్ అయితే మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది. సో పిల్లలందరూ బాగా డెవలప్ అవ్వాలి, మంచి స్థితికి రావాలని ఒక తండ్రి స్థానంలో ఆలోచించి చక్కటి కాంబినేషన్లో జాతక చక్రం చూస్తూ మంచి ప్రొనౌన్సియేషన్ వస్తూ మంచి నంబర్ వస్తూ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ నంబర్ వస్తూ కరెక్షన్ లేని పేర్లు పెట్టడం జరుగుతుంది. నా దగ్గర నాలో ఉన్న గొప్పతనం అదే, మ్యాక్సిమం కరెక్షన్ లేని మంచి పేర్లు, ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ సమయం కేటాయించైనా కానీ మంచి పేర్లు పెడతా. ఇంటి పేరు కూడా మార్పు ఎక్కడా స్పెల్లింగ్ తప్పు లేకుండా చక్కగా పేర్లు పెట్టిస్తానండి. 10th క్లాస్ లోపు చదువుకునే ప్రతి పిల్లవాళ్ళు ఒకసారి తీసుకురండి నా దగ్గరికి, తీసుకొస్తే పేరు పర్ఫెక్ట్గా చేసిస్తే అదే పేరు రేపు 10thలో సర్టిఫికేట్లో కూడా వచ్చింది. కాబట్టి జీవితంలో అంచెలంచెలుగా ముందుకెళ్ళడానికి, అంచెలంచెలుగా ఎదగడానికి వీటన్నిటికీ మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్ అండి, మహబూబాబాద్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. సరిత గారు. మేడం చెప్పండి మేడం. సరిత గారు నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం జూన్ 1995. జూన్ 15th, జూలై 10. జూలై 10th 1995. జూలై 10th 1995. ఓకే, మాట్లాడండి. అమ్మ నిన్నేమని పిలుస్తారు? సరిత అని పిలుస్తారమ్మా. అవును సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చేస్తుంటావు ఇప్పుడు? అయిపోయింది, డిగ్రీ డిస్కంటిన్యూ. కొంచెం పెద్దగా మాట్లాడమ్మా సరిత. ఇక్కడ పేరులో తాతీతేలు ఉండకూడదు. ఈ తాతీతేలు ఉండటం అనేది మంచిది కాదు. నేను చెప్పానని నమ్మొద్దమ్మా. నీకు తెలిసిన మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ చుట్టాలని, మీ ఫ్రెండ్స్ని, మీ బజార్లో ఉన్న వాళ్ళు తాతీతే అనేటువంటి పేరు ఉన్న వాళ్ళని చూస్తే ఈ సరిత, సుజాత, సునీత, ఇలా మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, వీళ్ళందరికీ వివాహ సమస్యలు. సరిత అనేవాళ్ళు కొంచెం బొద్దుగా కూడా ఉంటారు. వాళ్ళ 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 పేరుని బట్టి వాళ్ళ ఆకారం కూడా ఆధారపడి ఉంటుంది. పద్మావతి అనే పేర్లు ఉంటాయి చాలామందికి. ఇలా తాతీతే ఉన్నవాళ్ళు చాలామంది కుటుంబ జీవితం అనేటువంటిది బాగలేకుండా జీవితంలో అన్ని కష్టాలు ఎదుర్కొంటూ అలా డిస్టర్బ్ అవుతూ అనేటువంటి జరుగుతుందమ్మా. సరిత అనేటువంటి పేరు బాగలేదు. అది కాక నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10 వచ్చింది. 1 పక్కన 0 వస్తే, 0 అంటే ఇలా దొర్లుతున్న చక్రం అంటాం మేము. ఇలా ఇలా అప్ అండ్ డౌన్స్ లైఫ్. ఆ 10 వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇలా 0 ఉండటం అనేటువంటిది మంచిది కాదు. మేము నెక్స్ట్ వీక్ మహబూబ్ నగర్ కూడా వస్తున్నాం. మేము ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి ఒకసారి కాల్ చేస్తే మేము ఎప్పుడైతే మీ ఏరియాకి వస్తామో ఆ ఏరియాకి వచ్చేటప్పుడు మీకు ఫోన్ వస్తుంది. అప్పుడు ఒకసారి వచ్చి కలిస్తే మీ చెయ్యి, ఫేస్ రీడింగ్ అన్నీ చూసి మంచి పేరు పెడతాను. అప్పటి వరకు సరిత బదులు సరళ అని పిలిపించుకో. లైఫ్లో మార్పు డెఫినెట్గా ఉంటుంది. స్థా ఉండకూడదు. ఆ సరిత దగ్గరే సరళ, జస్ట్ చిన్న మార్పు. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ అని ఆయన చిరంజీవి అనేటువంటి పేరు మార్చుకొని ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు. శివాజీ గైక్వాడ్ అనేవారు రజనీకాంత్ అని పేరు మార్చుకొని ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు. మన సుజాత గారే మన జయసుధా గారు, లలిత గారే మన జయప్రద గారు, ఇలా అందరూ పేర్లు మార్చుకొని ఒక మంచి పొజిషన్లో మంచి స్థానంలోకి వచ్చారు. కాబట్టి అందుకని నువ్వు కూడా సరితా బోలు సరళ అని చెప్పి పెట్టుకుంటే నీ లైఫ్ ఆనందంగా ఉండడానికి, బాగా డెవలప్ అవడానికి, బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ఎస్ రాసే విధానం అని ఒకటి ఉంటుందండి. ఎస్ ఫర్ సక్సెస్, ఎస్ ఫర్ స్ట్రగుల్స్, ఎస్ ఫర్ సక్సెస్, ఎస్ ఫర్ స్ట్రెస్. ఎస్ని ఎవరైతే బాగా రాయగలరో వాళ్ళే జీవితంలో ఆనందంగా ఉండగలరు. ఎస్సే కదా అని ఎస్ని 8 లాగా రాసే అలవాటు ఉంది మనకి. మరీ సంతకం పెట్టేటప్పుడు స్మాల్ ఎస్ రాసేస్తున్నారు. ఏది ఫస్ట్ లెటరే ఎస్ని స్మాల్ లెటర్ రాసేస్తున్నారు.
ఇలా ఎస్ని ఎలా పడితే అలా 8 లాగా రాసిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే ఏ లెటర్ ఎలా రాయాలి, ఏ లెటర్ తర్వాత ఏ లెటర్ ఎలా రాయాలి, ఏ లెటర్ ఏ సైజులో ఉండాలి అన్నీ నేర్పిస్తాను. అప్పుడు మీరు మంచి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నన్ను వచ్చి పర్సనల్గా కలవండి అమ్మా. తప్పనిసరిగా నన్ను కలిస్తే మీకు బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే నేను ఇన్ని శాస్త్రాలు చూస్తూనే కాకుండా గ్రాఫాలజీలో మంచి మంచి మెళుకువలు నేర్పిస్తాను. ఆ మెళుకువలు నేర్పించడం వల్ల చక్కగా రాసుకొని మీ సబ్కాన్షియస్ మైండ్ని పాజిటివ్గా మార్చుకొని మీరు మంచి పాజిటివ్ దిశలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, కావల్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. ఆనంద సాయి కిరణ్ గారు, మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 19/6/1990 సార్. 19/6/1990. 90. ఏం చేస్తుంటావు నువ్వు? అబ్బాయి కంప్యూటర్ వర్క్ చేసుకుంటుంటాడు సార్. సరే, అబ్బాయిని ఏమని పిలుస్తారు? సాయి అని పిలుస్తారా? మేము సాయి అని పిలుస్తాము, వాళ్ళ ఫ్రెండ్స్ చరణ్ అని పిలుస్తారు సార్. చూడండి అమ్మా, ఇక్కడే తప్పులు వస్తున్నాయి. సాయి చరణ్ సూపర్ పేరు, ఏడబన అబ్బాయి పైకి వస్తాడు అని పేరు కట్ చేసి సాయి. నేను మీ అందరికి ప్రజలందరికీ చేతులైతే నమస్కరించి చెప్పే విషయం ఏంటంటే అమ్మా, సాయిబాబా అని ఆయన 200 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక సద్గురు, ఒక దేవుడు స్థానంలో ఉన్న ఆయన పట్టుకొని అందరూ కూడా సాయి సాయి అని పిలవటం అలవాటు చేస్తున్నారు. ఇక్కడ సాయి అనేటువంటి పేరు కన్నా కూడా ఆయన పేరు సాయిబాబా లేదా సాయి రాముడు లేదా సాయి కృష్ణుడు, సాయి దేవుడు ఆయన. ఆ పేరును కట్ చేసి సాయి అనేటువంటి పిలుస్తున్నటువంటి వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే సాయి పేరు మీద ఎవరు ప్రైమ్ మినిస్టర్ లేరమ్మా, రాష్ట్రపతి లేరు, చీఫ్ మినిస్టర్ లేరు, గవర్నర్ లేరు, ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కళ్ళు పైకి వచ్చినటువంటి దాఖలాలు లేవు సాయి పేరు మీద. మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కారణం ఏంటంటే ఆ పేరు, ఆ సాయి అనేటువంటి పేరు అలా కట్ చేసి అలా పిలవటం అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి దేవుడు ఎప్పుడు గోడ మీద ఉండాలి, మనం మనుషుల కింద ఉండాలి, భగవంతుడిని అలా దండం పెట్టుకునే స్థానంటే ఉండాలండి. ఈ భగవంతుడి పేరుని అలా తీసుకొచ్చి అలా పిలిచి అలా చేయటం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మీ అబ్బాయిని సాయి చరణ్ అని పిలుచుకుంటే, సాయి కిరణ్ అని పిలుచుకుంటే మీ అబ్బాయి లైఫ్ చాలా బాగుంటుంది. అది కాక సాయి కిరణ్లో ఎన్ని పేర్లు ఉన్నాయమ్మా? 2 పేర్లు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ ఖాన్, ఇలా 2 పేర్లు ఉన్నోళ్ళు జీవితంలో బాగా పైకి వస్తున్నారు. కపిల్ దేవ్. ఏదైనా కారణంతో 3 పేర్లతో పిలిపించుకుంటే చూద్దాం. 3 పేర్లు. మన చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారి పేరు ఏందమ్మా? చంద్రశేఖర్ రావు. 3 పేర్లు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అందరూ సెలబ్రిటీసే. 3 పేర్లతో పిలిపించుకునే వాళ్ళందరూ సెలబ్రిటీస్ అవుతున్నారు. 2 పేర్లతో పిలిపించిన వాళ్ళు కూడా జీవితంలో చాలా బాగా పైకి వస్తున్నారు. దాన్నే పేరు బలం అంటారు. పేరు బలంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. కాబట్టి మీ అబ్బాయిని సాయి కిరణ్ అని పిలవండి. సాయి అని కట్ చేయొద్దు, కిరణ్ అని అసలు కిరణ్ అనే పేరు అసలు బాగలేదు, దానిలో చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కావాలంటున్నారు. కాబట్టి మేము వచ్చే వారం ఒంగోలు వచ్చేది ఉందండి. ఒంగోలులో ఒకసారి వచ్చి కలవండి. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఒంగోలు ఎప్పుడో టూర్ చెప్తారు. అక్కడికి వచ్చి కలిసి మీ అబ్బాయి యొక్క పేరు అన్ని పర్ఫెక్ట్ చేయించుకొని మీ అబ్బాయికి ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు సెటిల్ అవుతాడు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు ఆయన జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ ఎప్పుడు జరుగుతాయో మొత్తం చెప్పడం కూడా జరుగుతుంది. అంతా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా చేసుకోండి అమ్మా, మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నేను మళ్ళా చెబుతున్నాను, ప్రతి శనివారం ఆదివారం అమీర్పేటలో మైత్రివనం దగ్గర ఉంటాం. ప్రతి బుధవారం గుంటూరులో జయా హోటల్ అని చెప్పి ఉన్నదండి, జయా గ్రాండ్ అనేటువంటి హోటల్లో ఉంటాం. అక్కడికి వచ్చి కలిసి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకొని క్లారిఫై చేసుకోండి. నేను అన్ని శాస్త్రాలు చూడటం వల్ల మీకు ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. రైట్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నిన్న యాక్చువల్గా మా కొడుకు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. కొడుకు పేరు ప్రణవ్ రాజా. డేట్ ఆఫ్ బర్త్ సార్? 3rd February 1991. 3rd February 1991. ఏమని పిలుస్తారండి మీ బాబుని? ప్రణవ్ అని పిలుస్తానండి. ప్రణవ్ రాజా. ప్రణవ్. ఆయన పిలవడం ప్రణవ్ అని పిలుస్తారా? అవునండి. ఏం చేస్తున్నాడు మీ బాబు? తను బీటెక్ అయిపోయింది. బీటెక్ నిక్మార్ నుంచి తన కోర్స్ కంప్లీట్ చేశాడు.
అయితే తను గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. అది తను నా 2-3 times దగ్గరకు వచ్చినట్టు ఎక్కువగా 3వ తారీఖు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయండి. 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి, 21వ తారీఖు పుట్టిన వాళ్ళకి, 30వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి. ఇక్కడ మీకు ఒక మంచి అడ్వాంటేజ్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా మన పిల్లలు 3వ తారీఖు కానీ, 12వ తారీఖు కానీ, 21వ తారీఖు కానీ, 30వ తారీఖు కానీ పిల్లలు పుడితే ఇక ఆ తల్లిదండ్రులకి ఏ విధమైన అవసరం లేదండి. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, పెద్దలను గౌరవిస్తారు, సొసైటీలో ఒక గౌరవమైనటువంటి పొజిషన్లో ఉంటాయండి. మీ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అదే అబ్బాయి జాతక చక్రం చూస్తే మీ అబ్బాయికి ఎప్పుడు జాబ్ వచ్చిందో కూడా చెప్పొచ్చండి. కాదు ఇక్కడ నాకున్న సమయం చాలా తక్కువ కాబట్టి, మీరు హైదరాబాద్ అంటున్నారు కాబట్టి నేను అమీర్పేటలోనే ఉంటాను, వచ్చి ఒకసారి కలవండి. మీ అబ్బాయి జాతక చక్రం కూడా చూసి ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు ఎలా ఉంటుంది, దేనిలో అయితే ఈ అబ్బాయి బాగా సెటిల్ అవుతాడు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మీ అబ్బాయి అయితే చాలా మంచి అబ్బాయి, చాలా మంచి స్థితికి వచ్చేటువంటి జాతకం అండి. ఒక్కసారి వచ్చి నన్ను ఇవాళ కానీ లేదా ఏదైనా శని ఆదివారం ఒకసారి వచ్చి కలిస్తే మీకు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. అలాగే రెహమాన్ గారు, ఆరోగ్య సమస్యలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను చెప్పేది ఏంటంటే, బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున ఎవరు చూసినా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్. అబ్బా మోకాళ్ళు నడవనీయటం లేదండి, నడువంతా ప్రాబ్లం అండి. ఇలా చిన్న వాళ్ళకే మరీ నిన్న ఒకళ్ళు వచ్చారు, వాళ్ళంతా 72, 73, 75 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళే. హార్ట్కి స్టంట్ వేశారండి, హార్ట్ ఆపరేషన్ జరిగిందండి, కొలెస్ట్రాల్తో బాధపడుతున్నామండి, ఇలా బీపీ షుగర్లతో ఇబ్బంది పడుతుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం చెప్తున్నారు. ఇవాళ అయితే మరీ పేపర్లో రాశారు, జీవితాన్ని 40 ఏళ్లలోపే రిటైర్మెంట్ తీసుకోండి, ఆ తర్వాత జీవితాన్ని ఆనందంగా గడపండి. మీరు 55 ఏళ్ళకి కనుక రిటైర్మెంట్ తీసుకుంటే జీవితాన్ని ఆనందంగా గడపడానికి అవకాశం లేదు అని చెప్పి కూడా రాశారండి. అంటే జీవితం యొక్క లైఫ్ పీరియడ్ తగ్గిపోతుంది. అందుకని 40-45 ఏళ్ళలోపే కనుక రిటైర్మెంట్ తీసుకొని ఆ మిగిలిన జీవితం, శాశ్వత జీవితం ఆనందంగా గడపండి అని చెప్తున్నారు. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మన మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ న్యూమరాలజీలో 42 అని ఒక నంబర్ ఉందమ్మా. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ నంబర్, అదృష్టకరమైన నంబర్. ఏ వ్యాధి అయినా త్వరగా నయమైపోతుందంట. అంటే హీలింగ్ నంబర్, అది త్వరగా హీల్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, డాక్టర్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ 42వ నంబర్లో కనుక పేరు పెట్టుకోగలిగితే అది త్వరగా హీల్ అయిపోయి, ఇప్పుడు సపోజ్ 3 నెలల్లో హీల్ అయ్యేది 42వ నంబర్లో పేరు పెట్టుకుంటే 2 నెలల్లోనే హీల్ అయిపోయి త్వరగా తన పనులు చేసుకోవడానికి ఉపయోగపడింది. అంటే అలా అని చెప్పి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరూ నా దగ్గర రమ్మని కాదమ్మా. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కే వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఈ యొక్క హెల్ప్ కూడా తీసుకుంటే బాగుంటుంది. అలానే 45 అనే ఒక నంబర్ ఉంది. ఇట్స్ అ సూపర్ నంబర్. 45 అనేటువంటి నంబర్. పక్షవాతాలు వచ్చి లేదా యాక్సిడెంట్స్ అయ్యి బెడ్ రిటర్న్స్ ఉంటారు చాలామంది, బెడ్ మీద కదలలేని స్థితిలో ఉంటారు. అలా కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా 45వ నంబర్లో పేరు పెట్టుకుంటే ఏ వ్యాధి అయినా త్వరగా నయమైపోతుంది. ఇది వ్యాధులను తగ్గించే నంబర్. అది 45 అనేది వ్యాధులను తగ్గించే నంబర్. కాబట్టి 45వ నంబర్లో కనుక పేరు పెట్టగలిగితే, ఇప్పుడు పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా అలా ఆ పేరు కనుక పెట్టుగలిగితే త్వరగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది. లెగిసి పరిగెత్తుతారని నేను చెప్పను, కానీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నంబర్లో పేరు పెడతాం వల్ల ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి త్వరగా హీల్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎంతోమంది హెల్త్ ప్రాబ్లమ్స్తో నా దగ్గరికి వచ్చారు. ఎంతోమంది బ్యాంక్ ఎంప్లాయీస్గా ఉండి ఇక వాలంటరీ తీసుకుందాం అనుకుంటున్నామండి, మా బ్యాంకులో రానియటం లేదు, ఇలా బాగా ఇబ్బందిగా ఉంది, అందుకని వాళ్ళు మానేయమంటున్నారండి అని వచ్చిన వాళ్ళకి చాలామందికి నేను పేరు కరెక్ట్ చేసి మంచి నంబర్ పెట్టినాక వాళ్ళు ఇప్పుడు చక్కగా బ్యాంక్ జాబ్స్ చేసుకుంటూ, నేను ఎప్పుడైనా బ్యాంక్కి వెళ్తే సార్ మీ దయ వల్ల ఇలా హ్యాపీగా ఉన్నామండి అని చెప్పేవాళ్ళు ఇలా ఎంతోమంది ఉన్నారు. ఇలా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అలా బ్యాంక్ ఆయనకి మంచి హెల్త్ బాగా అయిందమ్మా, కావాలంటే వాళ్ళ నెంబర్ చెప్తాను రాసుకోండి అని నేను చెప్పను. ఎందుకంటే సత్తా ఉన్నోడికి సాక్ష్యాలతో పని లేదు. నా దగ్గర సత్తా ఉంది, నేను ఎంతోమందికి అలా ట్రీట్ చేశాను, ఎంతోమందికి అలా బాగా జరిగింది. కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి ఏమండి నేను నిజం చెబుతున్నానండి, కావాలంటే వాళ్ళని అడగండి, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకోండి అని బతిమలు ఆడాల్సిన స్టేజ్లో నేను లేను. నా మాటలో నిజాయితీ ఉందనుకుంటే ఎస్ ఈయన నిజం చెప్తున్నాడు, అలా ఒక్కొక్కళ్ళ ఫేస్ రీడింగ్ అలా ఉంటుంది, వాళ్ళ మాటలోనే నిజాయితీ కనిపిస్తుంది. అలా కనిపించి ఎస్ ఈయన పర్ఫెక్ట్గా చెప్తున్నాడు, ఈయన దగ్గరికి వెళ్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయని మీకు అనిపిస్తే, మీ మనసుకు అనిపిస్తే మీరు రండి. తప్పనిసరిగా మంచి నంబర్లో ఒక తండ్రి స్థానంలో మంచి నంబర్ పెట్టి మీకు త్వరగా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో నాకు తెలిసిన అన్ని శాస్త్రాల ద్వారా
మిమ్మల్ని బయటపడేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది, మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. నిన్న ఒక గుజరాతీ ఫ్యామిలీ వచ్చింది, ఏమండి మేము అసలు ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఏమి నమ్మమండి, అసలు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, కానీ అదేందో మీ ప్రోగ్రామ్ చూడగానే మిమ్మల్ని వెళ్ళి కలవాలి, మిమ్మల్ని వెళ్ళి కలిస్తే నాకు ఏదో రిజల్ట్ వస్తుంది అని చెప్పి అనిపించి మేము ఫ్యామిలీ వచ్చామండి. రేపు పొద్దున మా అబ్బాయిని కూడా MBA చేర్చబోతున్నాం, మిమ్మల్ని అడిగి దేనిలో చేర్చాలో కూడా నిర్ణయించి అప్పుడే చేరుద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం, అందుకని వచ్చామండి అని చెప్పి చక్కగా పేర్లన్నీ కరెక్ట్ చేసుకొని ఎంతో హ్యాపీగా బయటికి వెళ్ళడం జరిగింది. మొన్న ఒకసారి ఏలూరు వెళ్తే A to Z సర్వీసెస్ అని ఎవరో ఒక అతను అంట నా ప్రోగ్రామ్ టీవీలో చూశాడు. నేను ఏలూరు వెళ్ళినప్పుడు అతను వచ్చి ఏమండి నేను ఎంతోమంది న్యూమరాలజిస్టులను కలిశాను, నాకు పెద్ద రిజల్ట్ రాలేదు, రాత్రి నేను పనుకొని ఉంటే దత్తాత్రేయ స్వామి నా కల్లో కనిపించి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు నీకు మంచి జరుగుతుంది, నీకు ఆయన దగ్గరికి వెళ్ళు మంచి జరిగింది అన్నాడు, అందుకని నేను వచ్చి మీ దగ్గర కరెక్షన్ చేయించుకుంటున్నాను అన్నాడు. అంత దత్తాత్రేయ స్వామి అంతటువంటి గొప్ప మహానుభావుడు ఆయన కల్లో కనిపించి ఇలా పంపించడం అనేది ఏదో నా జన్మలో చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావించి అతను మంచి పేరు కరెక్షన్ చేసి అన్నీ చేయడం జరిగింది. అతను చాలా బాగా వ్యాపారం చేసుకుంటూ చాలా బాగా డెవలప్ అవుతూ అన్నాడు అండి. ఈ విధంగా ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చెప్పేటువంటి వాళ్ళకి ఎంతో ఆధ్యాత్మిక చింతన కూడా కావాలండి. భగవంతుడి మీద మంచి ఒక ఇది కావాలి, భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉండాలి. ఇక్కడ నేను మరలా మీకు చెప్పేది ఏంటంటే నేను 7 నంబర్కి సంబంధించిన వాడిని, కేతు గ్రహానికి సంబంధించిన వాడిని. మీరు ఎవరినైనా మీ ఊళ్ళో ఉండే పూజారులను అడగవచ్చు ఈ కేతు గ్రహం అంటే ఏంటి అని అడిగితే ఈ కేతు గ్రహం అనేవి భగవంతుడికి సంబంధించిన నంబర్లు, జ్ఞానకారకులు, పురము యొక్క హితము కోరు వారు పురోహితులు, వీళ్ళందరూ 7వ నంబర్లో ఉంటారు. యేసు ప్రభు గారు 25వ నంబర్లో ఉన్నారు, బ్రహ్మం గారు 25వ నంబర్లో, ఇలా పెద్ద పెద్ద యోగులందరూ 25వ నంబర్లో 7 అనే నంబర్లో ఉంటారు. నాది కూడా 34/7 అనేటువంటి మంచి నంబర్ కాబట్టి వీళ్ళ నోటితో ఏమైనా చెప్తే జరుగుతాయి. ఏదన్నా చెప్తే నీకు జాబ్ వస్తుంది పో అంటే జాబ్ వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగం వస్తుంది, ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. మీ వాల్యుబుల్ టైంకి స్పెండ్ చేసి కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు. సో ఇదండి ఇవాల్టి విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV.